ఉత్తరాంధ్ర చెప్పండి సార్. ఉత్తరాంధ్ర అంటేనే బొత్స గారి మేనల్లుడు అని చెప్పేసి, నేను బొత్స గారి మేనల్లుడు అని అక్కడ చక్రం తిప్పుతాడని ఇప్పుడు కాదు 10 సంవత్సరాల క్రితం నుంచే వింటా ఉన్నాను. నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ, అతని అరాచకాలు మామూలుగా ఉండవని చెప్పేసి. సో కానీ కాసేపటి క్రితమే మన వైసీపీ మిత్రుడు ఆయన ఒక పెద్ద లీడర్గా అభివర్ణించాడు. దానిలో భాగంగా దీంట్లో ఇరికించారట. కాబట్టి నాకేం పెద్ద సర్ప్రైజ్ అనిపించలేదు ఆయన పేరు వినంగానే. చిన్న శ్రీను అంటారట బొత్స మేనలుడు. సరే, అది ఒక పేరు. ఇక కారుమూరి నాగేశ్వరరావు, ఇక ఆయన కారు కోతలు మామూలుగా ఉండవు. ఓహో, ఈ ఆళ్ళబ్బాయిని కూడా ఇన్వాల్వ్ అయ్యాడనమాట. ఇక మన రాంబాబు గురించి తెలిసిందే. కేతిరెడ్డి గారి స్టైల్ ఐకాన్. ఇక ఆయన మామూలుగా ఎవ్రీడే మార్నింగ్ డ్రామా మామూలుగా ఉండదు. బట్ చూస్తే ఆయన ఇక్కడే కాదు, అక్కడ రేస్ కోర్సులు ఆ ఏరియాలో నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి ప్యారలల్గా ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడని అంటారు. మరి ఆయన కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడనేది అర్థమవుతుంది. ఇకపోతే ఆ చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎర్రచందనం స్మగ్లర్ అంటారంటే ఇప్పుడు అతని ద్వారానే ఇవన్నీ బయటకు వస్తున్నాయి అంటున్నాను. సార్, ఇప్పుడు ఒకటి మెయిన్ స్ట్రీమ్లో ఉన్నటువంటి లిక్కర్ స్కామ్ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఇది ఒక ట్రాన్స్పోర్ట్ విభాగాన్ని ఇలాగ ఎమ్మెల్యేలకు వదిలేశారు, లేకపోతే మంత్రులకు వదిలేశారని భావించాలా? అంటే వాళ్ళని కూడా డిసప్పాయింట్ చేయకుండా వాళ్ళకి ఆ పార్టీ ఇచ్చేశారని అనుకోవాలా? ముందుగా సురేష్ గారు, మీకు అలాగే మన ఛానల్ వీక్షకులకి, ప్యానల్ మిత్రులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు మనం సాధారణంగా బయట చూస్తూ ఉంటాం కేఎఫ్సి చికెన్ మనం అందరికి తెలిసిందే. కేఎఫ్సి చికెన్ తింటా ఉంటాం బాగా ఇష్టంగా. ఆ కేఎఫ్సి చికెన్లో ఎలా ఒక కోడి ఉందనుకోండి, కోడిని వింగ్స్ సపరేట్గా, బాడీ పీస్ సపరేట్గా, లెగ్స్ని సపరేట్గా, ఇంకా ఆఖరికి చిన్న చిన్న ముక్కల పీసులు ఏమైనా ఉంటే దానితో పాప్కార్న్ తయారు చేసి ఆ రకంగా ఒక కోడిలో ఏది వేస్ట్ కాకుండా మరి వాల్యూ అడిషన్ చేసి మరి డబ్బు సంపాదించడం అనేది ఒక కొత్త తరహా వ్యాపారానికి కేఎఫ్సి శ్రీకారం చుట్టింది ప్రపంచవ్యాప్తంగా కూడా. సిమిలర్ గా ఏంటంటే ఈ లిక్కర్ స్కామ్ అన్నది మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఒక కోడి లాంటిది. చక్కగా ఏంటంటే ఒక మంచి ఆదాయ వనరుగా డిజైన్డ్ చేయబడిన సీజన్డ్ వ్యాపారం, సీజన్డ్ స్కామ్ అంటారు దాన్ని. ఎక్కడ ప్రపంచంలో కూడా మనం చూసి కని విని విరిగి ఉన్నాం. మీరు ఇంకా తవ్వుతా పోతే, లిక్కర్ స్కామ్ని తవ్వుకుంటూ పోతే అనేకమైన విషయాలు వస్తాయి వెలుగులో. నాకున్న పరిజ్ఞానం ప్రకారంగా ఏంటంటే, ఏదైతే ఇప్పుడు మనం బయటపడింది ఏంటంటే, పాపం ఈ విజిలెన్స్ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, రోజుకు దాన్ని బయటకు లాగుతున్నారు. ఏంటని ఇంకా చాలా ఉన్నాయండి. సీసాలు కొనుగోలు, మూతల కొనుగోలు, లేబుల్ కొనుగోలు, లోపల సరుకు కొనుగోలు, సరుకులో స్కాము, తర్వాత దాన్ని రవాణా చేయడానికి కార్డ్బోర్డు బాక్సుల్లో స్కాము. ఇలా మీరు చూస్తే కేఎఫ్సి వాడు చికెన్ని ఏ రకంగా వాల్యూ అడిషన్ చేశాడో, లిక్కర్ బాటిల్ని కూడా ఆ రకంగా వాల్యూ అడిషన్ చేసి బాగా మరి దాంట్లో నుంచి బాగా పీకేశారు వీళ్ళు. అందులో అనుమానమే లేదు. ఇందాక ఆయన అంటాడు వైసీపీ అతను ఎవరు, రేగడి లక్ష్మణరావు, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు పెరిగినాయి కదా, 30 రూపాయలు పెద్ద లెక్క అంటాడు. ఆయనకి నాలెడ్జ్ ఉండి మాట్లాడతాడు, నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతున్నాడు. సాధారణంగా మనం ఒక బస్తానో 10 బస్తాలో ఒక ఆటోలోనో లేకపోతే ఒక ట్రక్కులోనో వేసి ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ చేసేది దాని ప్రైస్ వేరే ఉంటుంది. బట్ వేరే గవర్నమెంట్ ట్రాన్స్పోర్టేషన్, గవర్నమెంట్ యొక్క సరుకుని ట్రాన్స్పోర్ట్ చేసేయడానికి కావాల్సిన విధానం వేరే ఉంటుంది. దానికి టెండర్లు పిలుస్తారు. కాంట్రాక్టర్లు ఏదైతే రవాణా కాంట్రాక్టర్లు ఉంటారో వాళ్ళని టెండర్ పిలుస్తారు. బాబు ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకెళ్ళాలి, ఎంత తీసుకుంటామని లీస్ట్ బిడ్ ఎవరైతే ఇస్తాడో వాడికి ఇస్తారు టెండర్ల ద్వారా. అది ప్రొసీజర్. ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ లో జరిగే ప్రాసెస్. అలాగే బియ్యం ఉంది. బియ్యానికి ఇప్పుడు ప్రభుత్వం కలెక్ట్ చేసే ధాన్యం కానివ్వండి, రైతుల దగ్గర నుంచి, మిల్లర్ల దగ్గర నుంచి పంపించే బియ్యం కానివ్వండి, రవాణాకి ఏంటంటే అప్ టు 8 కిలోమీటర్లు 34 పైసలు పర్ ఎంత అండి, పర్ క్వింటాలు అప్ టు 40 కిలోమీటర్స్ వరకు అదే రేటు. బియాండ్ 40 కిలోమీటర్స్ ఒక రేటు. ఇది గవర్నమెంట్ ఫిక్స్ చేసేది ట్రాన్స్పోర్టేషన్. ఈ కాంట్రాక్టర్లు ఏం చేస్తారంటే వాళ్ళు బిడ్ వేస్తారు, లీస్ట్ కొటేషన్ ఇచ్చి ఆ కాంట్రాక్టర్ అందుకుంటారు. అది ప్రొసీజరు. ఇది అలా కాదు. అంతకుముందు గతంలో 13 రూపాయలు అనేది కరెక్ట్.
అసలు అయినా దాన్ని ఒక ఏదైతే ఆ బాటిల్స్ లెక్కన కాకుండా కిలోమీటర్ల లెక్కన దూరాన్ని బట్టి ఇస్తారు ట్రాన్స్పోర్టేషన్ సాధారణంగా. వీళ్ళు కేసుకి ఎంతని, కేసుకి 30 చిల్లర రూపాయలు అంటే 13 నుండి దాదాపు 21 రూపాయలు అడిషనల్ గా పే చేశారు. ఇక్కడ ఇంకొక విషయం ఉందండి. కసిరెడ్డి ఏదైతే సూత్రధారి ఎవరైతే ఉన్నారో ఈ కసిరెడ్డికి సంబంధించిన సిగ్మా లాజిస్టిక్స్ కి 5% కమిషన్ ఇచ్చారు వీళ్ళందరూ కలిసి. మళ్ళీ ఏదైతే భాగాలు ప్రాంతాలను బట్టి ప్రాంతాలు పంచుకున్నారో రాయలసీమ విజయానందరెడ్డి, కేతిరెడ్డి రాయలసీమలో రెండో బిడ్డరు, రెండో కాంట్రాక్టరు, గుంటూరు అంబటి రాంబాబు బినామీ, గోదావరి జిల్లాలకి కారుమూరి నాగేశ్వరరావు గారి అబ్బాయి, అట్లాగే ఉత్తరాంధ్రకి శ్రీనివాసు బొత్స గారి మనిషి. ఈ రకంగా వీళ్ళు పంచుకున్న వాళ్ళు వీళ్ళు కాజేసిన దాంట్లో 5% కమిషన్ మళ్ళీ కసిరెడ్డికి ఇచ్చారు. ఇది విజిలెన్స్ వాళ్ళు బయటికి తీసిన సత్యాలు. కాబట్టి నేనేమంటున్నానంటే ఇది చాలా పెద్ద ప్రపంచంలోనే ఒక డిజైన్డ్ స్కామ్ ఈ రకంగా ఎక్కడా జరగలేదు. మన ఆంధ్రప్రదేశ్లోనే కనిపెట్టారు. ఎందుకంటే కొత్త తరహా డబ్బు సంపాదించే అక్రమంగా మార్గాల్ని కనిపెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా వ్యాపారాలు చేసి సంపాదించిన లెక్క వేరు. ఇదేంటంటే లొసుగుల్ని అడ్డం పెట్టుకొని సంపాదించడంలో దిట్ట మాహిర్ ఆయన. కాబట్టి ఏంటంటే దీనికి కేపీఎంజీ సంస్థ, కన్సల్టెన్సీ సంస్థ ఒక మాస్టర్ మైండ్ వెనకాల. ఎందుకు కేపీఎంజీ సంస్థను వదిలేశారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. కేపీఎంజీ సంస్థ పాత్ర ఉంది అని విజిలెన్స్ వాళ్ళు గత కొన్ని 2 నెలల క్రితం బయటకు తీశారు. మరి ఇవాళ వరకు కూడా ఆ కేపీఎంజీ సంస్థను ఎందుకు ఈ చట్టంలోకి ఎందుకు తీసుకురాలేదు? అదే అర్థం కావటం లేదు. కేపీఎంజీ సంస్థ దీని మాస్టర్ మైండ్. ఈ లిక్కర్ స్కామ్ ని ఎలా డిజైన్ చేయాలి, దీని ఒక స్కెచ్ వేసింది ఆ సంస్థ. ప్రపంచవ్యాప్తంగా అనేక స్కాములకి తెరలేపింది ఆ సంస్థ. ఎలా స్కాములు చేయొచ్చో కొత్త విధానాలని టెక్నాలజీ జోడించి మరి నేర్పింది అవినీతి పరులకి. అలాంటి సంస్థ ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కన్సల్టెన్సీగా పెట్టుకున్నారు. ఆ సంస్థను ముందు విచారిస్తే ఆ కేపీఎంజీ సంస్థ తీసుకొస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి సాక్ష్యాధారాలతో సహా. దీని ఇంత లంబా చౌడా లాగాల్సిన అవసరం లేదు సురేష్ గారు. కేపీఎంజీ దగ్గర అంత గుట్టు ఉంది. ఆ గుట్టు విప్పాలంటే కేపీఎంజీ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వాళ్ళని తీసుకురావాలి. కేపీఎంజీని తీసుకొస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఇంకెంత ఎలా చేశారనేది. 3,500 కోట్ల స్కామ్ కాదండి ఇది. రమారమి మోర్ దాన్ 80,000 crores. ఇది కేవలం అదే కాదండి. ఇప్పుడు 2000 స్టాక్ పంపించి రికార్డ్స్ లో 1000 రాశారు. 1000కి డిజిటల్ పేమెంట్ తీసుకున్నారు, ఇంకో 1000కి క్యాష్ తీసుకున్నారు. ఇది చాలా పెద్ద స్కాము. 3,500 కేవలం ముడుపులు, కమిషన్ అంత ఉంటే అసలు ఎంత కొట్టేసి ఉంటారండి వీళ్ళు. కాబట్టి ఏంటంటే లోతైన విచారణ జరగాలి. ఎంత తయారైంది డిస్టిలరీస్? 40 డిస్టిలరీస్ నుంచి ట్రాన్స్పోర్ట్ అయింది. 40 డిస్టిలరీస్ నుంచి ఏ రోజు ఎంత సరుకు తయారు చేశారు, ఎంత సరుకు డిస్పాచ్ చేశారు, ఎక్కడెక్కడికి వెళ్ళింది అనే ఆ రికార్డ్స్ ని తీయాలి. అప్పుడు అసలు గుట్టు బయటకు వస్తుంది. వీళ్ళు ఎంత అమ్మారు, మొత్తం చౌకబారుది ఎంత అమ్మారు, నాణ్యమైంది ఎంత అమ్మారు, రంగు నీటి ఎంత అమ్మారు, ఇవన్నీ కూడా బయటకు రావాలి. ఇదొక్కటే కాదు, ఇది అయిపోయిన తర్వాత ప్రజల యొక్క ఆరోగ్యం మీద ఆడుకున్నందుకు, ప్రజల ప్రాణాలు తీసినందుకు కూడా కేసులు పెట్టాలి వీళ్ళ మీద. వీళ్ళు బయటకు రాకూడదు. వీళ్ళు ఈ ముఠా అంతా శాశ్వతంగా జైలులోనే మగ్గాలి. ఆ రకంగా చర్యలు తీసుకుంటే గాని చనిపోయిన వాళ్ళ ఆత్మలు శాంతించవు. కాబట్టి సురేష్ గారు, ఈవేళ మనం మాట్లాడుకుంది చిన్న ఒక కోడిలో ఒక ఈక. కాబట్టి ఈ ట్రాన్స్పోర్టేషన్ కాదండి, ఇంకా చాలా ఉంది దీంట్లో లోతు. ఆయన కసిరెడ్డి గారు వాళ్ళ అమ్మగారి పేరు మీద 100 ఎకరాలు కొన్నాడంట ఈ డేట్స్ లోనే పొలం. అలాగే 27.6 ఎకరాలు నేను రికార్డ్ తీశాను. ఈ రికార్డ్స్ ప్రకారంగా ఆయన కొనుక్కున్నవి 27.5 ఎకరాలు ఒక చోట,
3.14 ఎకరాలు కమర్షియల్ ల్యాండ్, 8.83 ఎకరాలు ఒక చోట, 100 ఎకరాలు రీసెంట్ గా బిఫోర్ ఆయన బయటపడే ముందు 100 ఎకరాలు తల్లిగారి పేరు మీద. ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఎక్కడి నుంచి వచ్చింది? అహోరాత్రులు వ్యాపారాలు చేసి కష్టపడుతుంటేనే సంస్థలు నడపడం గగనం అయిపోతుంది. ఈ రోజుల్లో ఇన్ని 100 ఎకరాలు కొనడానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మర్మం ఏంటి? ఈ రహస్యం ఏంటి? కాబట్టి ఏంటంటే దీని లోతైన విచారణ జరపాలి. ఊరికే ప్రభుత్వం చాలా ఉదాసీనంగా ఉంది. కూటమి ప్రభుత్వం సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నారు. పోనీలో ఏదో సాగదిద్దాం దీన్ని, మళ్ళీ ఎలక్షన్ దాకా, ఎలక్షన్ లో మళ్ళీ దీన్ని ఆయుధంగా వాడదాం అనుకుంటున్నారేమో. అది కరెక్ట్ కాదు. లేదు, మీరు అన్నట్లు అది ఆ రకమైన ఆలోచన ఉండదని నేను అనుకున్నా. ఒకవేళ ఉంటే గనక ప్రజలు క్షమించరు. ముందు ప్రజలు గమనిస్తా ఉన్నారు సార్. ప్రజల కడుపులు మండిపోతా ఉన్నాయి. ఒక్కోటి బయటకు వస్తుంటే ఆ చనిపోయిన కుటుంబాలు కానివ్వండి, అనారోగ్యం పాలైన కుటుంబాలు కానివ్వండి, వాళ్ళ వర్ణాతీతం, వాళ్ళ రోదన. ఎగ్జాక్ట్లీ సార్. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న పాత క్విట్ ప్రోకో కేసులు 11 సిబిఐ 9 ఈడీ కేసులు ఒక ఎత్తు అయితే, అంటే ప్రజల యొక్క ఐడియాలో ఈ లిక్కర్ స్కామ్ అనేది మరో ఎత్తు. లిక్కర్ స్కామ్ అనేది అక్రాస్ ఆల్ ది పొలిటికల్ పార్టీస్, దే నో వెరీ వెల్ దట్ ఇట్ ఈస్ ఏ బిగ్ స్కామ్ ఇన్ ఇండియన్ స్కామ్ హిస్టరీ అని చెప్పుకోవచ్చేమో. ఇంకా మాట్లాడితే మేబీ ప్రపంచంలోనే అతిపెద్ద స్కాముల్లో ఇది ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. మీరు అన్నట్లుగా అన్ని కోణాల్లో కనుక కంప్లీట్ ఎంక్వైరీ కనుక జరిగితే. ఎందుకనంటే ఈ రూట్స్ ఇక్కడక్కడ కాదు, అన్ని చోట్లకి వెళ్ళిపోయినాయి. ప్రపంచంలో అన్ని మూలలకు వెళ్ళింది. ఈరోజు జాంబియా వినపడింది, అంతకుముందు దుబాయ్ వినపడింది, మళ్ళీ ఈరోజు యూకే, అమెరికా కూడా వెళ్ళి ఈ ఎవరెవరైతే పేర్లు వినపడుతున్నాయి వీళ్ళందరూ కూడా ఆల్రెడీ నార్త్ ఆఫ్రికన్ కంట్రీస్, కొన్ని పూర్ కంట్రీస్ ఉన్నాయి. అక్కడ బిజినెస్ ఆపర్చునిటీస్ ఇప్పుడు కాదు, ఇండియన్స్కి ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ ఈ రకమైనటువంటి మాల్ ప్రాక్టీస్ బిజినెస్లు కాదు, లిక్కర్ బిజినెస్లో వీళ్ళంతా ఆల్రెడీ అక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అక్కడి నుంచే ఈ ఐడియా పురుడు పోసుకుంది అనేది కూడా వినపడుతోంది కదా సార్? అవునండి, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు షాపులు వీళ్ళే, డిస్టిలరీస్ వీళ్ళవే, సరుకు తయారు చేసేది వీళ్ళే, అమ్మేది వీళ్ళే. ఇంకెక్కడ జరుగుతుంది సార్ న్యాయం వినియోగదారుడికి? చెప్పండి. వీళ్ళు మామూలుగా కాదు సార్, ఇది చాలా పెద్ద స్కెచ్, ప్రణాళికాబద్ధమైన దోపిడీ. అవును. ఇంత చేసి అంత డబ్బులు 3 4 పెంచేసి కూడా వాడికి ఇచ్చింది ఏంటయ్యా అంటే చీప్ లిక్కర్ క్వాలిటీ కూడా కాకుండా స్పూరియస్ లిక్కరు ఆడి మొహాను పోశారు. ఆఖరికి వాళ్ళ ప్రాణాలకిను లేకపోతే ఆరోగ్యాలకి పణంగా పెట్టి ఈ వ్యాపారం జరిగింది. అప్పట్లో ఏదైతే ఈ ఆరోగ్యాలు పాటైపోతున్నాయన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో అవి తీసి శాంపిల్స్ ల్యాబొరేటరీలో టెస్టులు కూడా చేశారు. ఆ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి, పబ్లిక్ డొమైన్ లో కూడా కనపడుతున్నాయి రిపోర్ట్స్. ప్రమాదకర స్థాయి నుంచి ఎక్కువ స్థాయిలో ఆ రసాయనాలు కలపబడినవి అని రూఢి అయింది, దాంట్లో రిపోర్ట్స్ లో ఉంది. అవును, ఆ రిపోర్ట్స్ ఆధారాలు ఉన్నాయి సార్. అవునవును. కృష్ణానీల్ గారు అందు గురించే ఒక మాట అన్నారు, బరితెగింపు అనేది కరెక్ట్ పదం దీనికి అన్నమాట. అంటే ఇక ఈ డబ్బుతో నేను ఏదైనా చేయగలను, ఒక 30 సంవత్సరాల పాటు నేనే ఉంటాను కాబట్టి ఇవన్నీ కూడా బయటికి రావు, కాబట్టి దేనికైనా తెగిస్తాననే ఒక బరితెగింపు తప్ప ఇంకా అంతకన్నా పెద్ద పదం వాడటానికి లేదేమనుకోవాలి. రైట్, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్